రేషన్ రైస్ మిస్సింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. తాము తప్పు చేయలేదు కాబట్టి బియ్యం మాయంపై లేఖ రాశామన్నారు పేర్ని నాని. అడ్డంగా దొరికిపోయాక బుకాయించడం దేనికని ప్రశ్నిస్తోంది అధికార పార్టీ. పేదల బియ్యాన్ని బుక్కిన వారెవరైనా వదిలే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి నాదెండ్ల. గోడౌన్ నుంచి 187 టన్నుల పీడీఎస్ రైస్ మాయం. పేర్ని నాని భార్య పేరు మీదున్న గోడౌన్. జయసుధపై క్రిమినల్ కేసు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం మెడకు రేషన్ బియ్యం వివాదం చుట్టుకుంది. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో నాని సతీమణి పేరు మీద ఉన్న గోడౌన్లో బియ్యం మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో 187 టన్నుల రేషన్ బియ్యం మాయమయ్యాయి. అయితే తమ గోడౌన్లో మాయమైన బియ్యం ధర ఎంతో చెప్తామని కృష్ణా జిల్లా జేసీకి లేఖ రాయడం సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో గత నెల 28, 29, 30 తేదీల్లో పౌర సరఫరాల శాఖ అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్ల తనిఖీలు చేపట్టగా 187 టన్నులు తేడా ఉన్నట్లుగా గుర్తించారు. 1,70,00,000 రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు పంపారు. దీంతో మాజీ మంత్రి పేర్ని నాని ₹1,00,00,000 డీడీలు తీయించి ఈ నెల 14న జేసీ కార్యాలయంలో అందజేశారు. మరో 70,00,000 రూపాయలను సోమవారం చెల్లించారు. ఈ వ్యవహారంలో గోడౌన్ ఓనర్ గా ఉన్న జయసుధపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో పేర్ని సతీమణి జయసుధ తనయుడు కృష్ణమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లారు. మచిలీపట్నం జిల్లా కోర్టులో జయసుధ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల తర్వాత పేర్ని నాని అజ్ఞాతం వీడారు. సోమవారం తన ఇంటికి చేరుకోవడంతో వైసీపీ నేతలు ఆయన పరామర్శించారు. బియ్యం లెక్కల్లో తేడాలు ఎందుకొచ్చాయో తనకు తెలియదన్నారు పేర్ని నాని. మరోవైపు పేర్ని జయసుధ పేరుతో రేషన్ నిల్వలున్న గోడౌన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని మార్కెటింగ్ గోడౌన్లకు తరలించారు. తర్వాత లెక్కలు చూసి తేడాలుంటే కేసులు పెడతామన్నారు అధికారులు. పేర్ని నాని కేసులో కక్ష సాధింపులేమీ లేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 4,000కు పైగా బ్యాగులు మిస్ అయినట్లు గుర్తించామన్నారు. దర్యాప్తు తర్వాత చట్ట ప్రకారం పేర్ని నాని కుటుంబంపై చర్యలుంటాయన్నారు. 243 మెట్రిక్ టన్స్ అంటే 4,840 బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు. ఈ విధంగా దారి మళ్లించేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి. ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్ని సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. మరోవైపు తమ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటోంది వైసీపీ. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ నేతలు.